చాలామంది వంట చేయడానికి ఇష్టపడరండి. అయితే కుకింగ్ అనేది ఒక ఆర్ట్ అండి. అయితే ఆడవాళ్ళమైన మనము చాలా అదృష్టవంతులమనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇంట్లో వాళ్ళకైనా, బయట వాళ్ళకైనా అసలు మనం వండి చల్లని చేతులతో వేడివేడిగా వాళ్ళకి వడ్డించినప్పుడు మనం చాలా సంతృప్తి పొందుతూ ఉంటాము. వాళ్ళు తినగా మనం చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాం మనం తిన్నా, తినకపోయినా. అయితే కొంతమంది వంట చేయడానికి చాలా కష్టపడుతూ ఉంటారు. ఇవైతే చిన్న చిన్న ఒక్కటిని బట్టి అన్నీ నేర్చేసుకోవచ్చండి. చేయడానికి పెద్ద ఇబ్బంది పడనవసరం లేదనమాట. అయితే గారెలైతే మాత్రం ఈ టిప్స్ యూజ్ చేసి చేయండి. అసలు మీకు పర్ఫెక్ట్‌గా వస్తాయనమాట. మొదటిసారి చేసేవాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్‌గా చేస్తారు. పొట్టు మినపప్పుని మనం యూజ్ చేస్తే గనక మంచిదండి. అదైతే టేస్ట్ కూడా వస్తుంది. ఇప్పుడు నానబెట్టుకున్న మినపప్పుని కొద్దిగా పొట్టుతోనే మనం మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకునేటప్పుడు కొద్దిగా ఉప్పు కూడా వేసేసుకోవాలి. ఎక్కువగా నీళ్ళు వేసి మిక్సీ పట్టుకుంటే నూనె పీల్చేసుకుంటాయండి. మరీ గట్టిగా రుబ్బితే గనక గారెలు లోపల గట్టిగా వచ్చేస్తాయి. సో, నేను చూపించిన విధంగా ఇలా మీడియంగా ఉండాలండి. అలాగే ఇందులోకి ఒక హాఫ్ గ్లాస్ వరకు ఇడ్లీ రవ్వని యాడ్ చేసుకున్నారంటే గారెలనేవి క్రిస్పీగా వస్తాయండి. ఆ ఇడ్లీ రవ్వని శుభ్రంగా వాష్ చేసుకొని గట్టిగా పిండి ఆ మినపప్పులో మనం వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని నూనె వేడి చేసుకోవాలి. మనం గనక చాలామంది కవర్‌తో గానీ, లేదంటే గరిటెతో గానీ, స్ట్రెయినర్‌తో గానీ గారెలు వేస్తూ ఉంటారు. అవేమీ అవసరం లేదండి. ఒకసారి సరిగ్గా చూడండి. ఈజీగా చాలా సింపుల్‌గా వేసేసుకోవచ్చనమాట. మనం ఇలాంటి నూనె వంటల దగ్గర గనక ధైర్యంగా ప్రతి ఒక్కటి నేర్చుకున్నట్లయితే చాలా వంటకాలు నేర్చుకోవచ్చండి. నేనైతే మాత్రం చాలా సింపుల్‌గా వేసేస్తాను. ఒకసారి మీరు చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. మీ చేతిని వేళ్ళు మునిగేంత వరకు కూడా ఒక గిన్నెలో డిప్ చేసుకున్న తర్వాత నీళ్ళల్లో, ఇప్పుడు కొద్దిగా మీకు కావాల్సినంత సైజు వరకు గారెలు మీకు ఏ సైజులో కావాలో అంత పిండి తీసుకొని, మీరు చెయ్యి తడుపుకుంటారు కదండీ! సో, పిండనేది చేతికి అంటుకోదనమాట. ఇప్పుడు ఇలా తీసుకొని బొటన వేలుతో మనం ఒక చిన్న హోల్ చేసుకోవాలనమాట. మీరు హోల్ చేసుకునేటప్పుడు ఒక మాదిరిగా ఎక్కువగానే చేసుకోండి. ఎందుకంటే ఉడికేసరికి దగ్గరగా అయిపోతుందండి. అలా అయిపోతే బజ్జీలా కనపడుతుంది. సో, మనం కొద్దిగా హోల్ పెద్దది చేసుకుంటే గారెలు మనకి పర్ఫెక్ట్ షేప్‌లో వస్తాయనమాట. మనకి ఇలా వేసుకున్న తర్వాత రెండు వైపులా ఒకసారి ఒక మాదిరిగా మనం వేయించుకోవాలి. మరి ఒక్కసారి వాటిని వేయించేసుకోకూడదండి. ఒక వంటలతనైతే మా ఇంటి దగ్గర ఈవెంట్ జరిగినప్పుడు ఇలా చేశాడనమాట. ఎందుకండి ఇలా చేస్తున్నారని అడిగితే, ఇలా చేస్తే గనక చాలా క్రిస్పీగా ఉంటాయని అతను చెప్పాడనమాట. ఇప్పుడు ఓ మాదిరిగా వేగిన తర్వాత అన్నిటిని కూడా ఈ విధంగానే వేగించేసుకోవాలి. మనం ఇలా వంటలు గనక ధైర్యంగా ప్రతి విషయంలో కూడా మనం చేసినట్లయితే అన్ని వంటకాలు వాటంతట అవే వచ్చేస్తాయండి. చాలామంది నూనె దగ్గర భయపడుతూ ఉంటారు. అవేమీ మనకి ఉండనవసరం లేదండి. ఎందుకంటే ఇష్టంగా చేస్తే ప్రతీదీ మనకి అంత కష్టమేమనిపించదు, భయమేమనిపించదు. చూసారు కదండీ! గారెలు మంచి షేప్‌లో వచ్చాయి కదా! ఇప్పుడు వీటన్నిటిని పక్కకు తీసేసుకొని పెట్టుకోండి. ఈలోపు మనం చట్నీ ప్రిపేర్ చేసుకుందాం. ఈ చట్నీ అయితే చాలా సింపుల్‌గా అయిపోతుంది. కొబ్బరి ముక్కలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, పచ్చిమిర్చిని 2 చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. అలాగే 2 వెల్లుల్లి రేఖలు, కొద్దిగా అల్లమండి. వేయించిన శనగపప్పు వేసుకున్నానండి. మీ దగ్గర ఉన్నట్లయితే వేరుశెనగ గుళ్ళని వేయించి వేసుకోండి. ఇంకా టేస్ట్ అయితే బావుంటుంది. ఇప్పుడు మిక్సీ పట్టుకున్నది పక్కన పెట్టేసుకున్న తర్వాత, ముందుగా మనం ఆయిల్ ఉంటుంది కదండీ! దాన్ని ఒకసారి హీట్ చేసుకొని, ఇప్పుడు మనం ముందుగా తీసి పెట్టేసుకున్న ఆ గారెలను మరొకసారి వేసి వేయించుకోండి. చాలా క్రిస్పీగా వస్తాయండి అసలు నిజంగా. చాలా టేస్టీగా కూడా ఉంటాయనమాట. నూనె అనేది ఎక్కువగా పీల్చుకోవు. చూస్తున్నారు కదా! మనం రెండోసారి వేయగానే అవి తొందరగానే వేగిపోతాయండి. మనము ఇలా చేసినట్లయితే నూనె పీల్చుకోకుండా బయట చాలా క్రిస్పీగా ఉండి లోపల సాఫ్ట్‌గా ఉంటాయి. అలాగే గారె వేయడానికి మీరు పిండి ముద్ద తీసుకున్నప్పుడు కొద్దిగా తక్కువగానే తీసుకోవాలి. మరీ ఎక్కువగా తీసుకున్నట్లయితే గనక అవి గట్టిగా వచ్చేస్తాయండి. సో, ఇప్పుడు తాలింపు కోసం మినపప్పు, అలాగే శనగపప్పు, కొద్దిగా ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని తాలింపు పెట్టేసుకోవాలండి. ఇంత చేసుకున్న తర్వాత తాలింపు వేయకపోతే ఏం బావుంటుందండి. సో, తాలింపు కూడా వేసేసుకొని మంచిగా మనం ఆ గారెలకి చట్నీ వేసుకొని తింటే సూపర్‌గా ఉంటుందండి. చూసారా ఈ శబ్దం మీకే తెలుస్తుందనమాట. సౌండ్ మీకే తెలుస్తుంది ఎంత క్రిస్పీగా ఉన్నాయో. లోపల కూడా తినేటప్పుడు చాలా సాఫ్ట్‌గా ఉంటాయండి. మన వీడియో గనుక మీరు చూసినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.